కీర్తనల గ్రంథం 80వ కీర్తన 8వ చరణం నుంచి 11వ చరణం వరకు నేను చదువుతాను. నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. అందరూ నాతో కలిసి. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి, దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమందంతటా వ్యాపించెను. ఇంకోసారి అందరూ, దాని వేరు లోతుగా పారి అది దేశమందంతటా వ్యాపించెను. దాని నీడ కొండలను కప్పెను, దాని తీగెలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను, దాని తీగలు సముద్రము వరకు వ్యాపించెను, యూఫ్రటీసు నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను. రైట్, ఇక అందరూ తలలు పైకెత్తి నా వైపు చూడండి. ఐగుప్తులో నుండి ఒక చిన్న ద్రాక్షావల్లిని దేవుడు తెచ్చి ఇజ్రాయేలు అనే ప్రాంతంలో నాటాడు. ఆ చిన్న ద్రాక్షావల్లి పెరిగి పెద్దదై ఇటు యూఫ్రటీస్ నది మొదలుకొని అటు మధ్యధరా సముద్రం వరకు దేశమంతా దాని కొమ్మలు వ్యాపించాయి. ఎందుకు అది అంత మహా గొప్ప వృక్షం అయిందంటే దాని వేరు లోతుగా పారిందట. చెప్పండి, ఆ వృక్షం అంత మహా గొప్ప వృక్షం ఎందుకయింది? దాని వేరు లోతుగా పారింది. ఎక్కడో చెట్టు కనపడుతుంది, అలాగని అది ద్రాక్ష చెట్టు అనుకునేరు గాక. రాజు తమ్ముడు, ఏ చెట్టు అది? ద్రాక్ష చెట్ట. ఆ ద్రాక్షకాయలు ఉన్నాయి, తినరాపో. అది అంత పెద్ద చెట్టు అవటానికి కారణం, ఏదైనా చెట్టు ఎదగాలన్నా పెద్దది కావాలన్నా వేరేం కావాలి? లోతుగా పారాలి. వేరు ఎంత లోతుగా పారుతుందో చెట్టు అంత ఎత్తు ఎదుగుతుంది, అంత విశాలంగా వ్యాపిస్తుంది. అయితే ఈ స్థలంలో ఐగుప్తులో నుంచి తీసుకొచ్చిన ఆ ద్రాక్షావల్లి ఎవరు? లోతుగా వేరు పారటం దేని గుర్తుగా ఉంది? త్వరగా చెప్తాను. ఐగుప్తులో నుంచి తీసుకొచ్చిన ఈ ద్రాక్షావల్లి ఆధ్యాత్మికంగా 4 అనుభవాలకు గుర్తు. ఈ ద్రాక్షావల్లి ఒకటి ఇశ్రాయేలీలకు గుర్తు, రెండవది మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి గుర్తు, మూడవది క్రొత్త నిబంధన సంఘానికి గుర్తు, నాలుగవది ఈ ద్రాక్షావల్లి నాకు మీకు ఇది సాదృశ్యంగా ఉంది. ఐగుప్తులో నుంచి తెచ్చేటప్పుడు ద్రాక్ష చెట్టును తేలేదట. ఏం తీసుకొచ్చాడు? ద్రాక్ష వల్లిని తీసుకొచ్చాడు. చెట్టు పెద్దగా ఉంటుందా, తీగ పెద్దగా ఉంటుందా? అంటే చిన్న తీగను దేవుడు కోరుకొని ఐగుప్తులో నుంచి దేవుడు ప్రత్యేకపరిచి కనాను దేశానికి తీసుకొచ్చి ఇశ్రాయేలు ప్రజలను నాటాడు. ఇశ్రాయేలీలను నాటిన తర్వాత అద్భుతం, ఆ ఇశ్రాయేలీలు ఇటు మధ్యధరా సముద్రం మొదలుకొని అటు యూఫ్రటీస్ నది వరకు ఆ చిన్న ఇశ్రాయేలీలు దేశమంతా వ్యాపించారు. యేసయ్యకు మహిమ కలుగును గాక. దేవుడు తీసుకొచ్చేటప్పుడు ద్రాక్ష చెట్టును ద్రాక్ష తీగను తెచ్చాడు. చిన్నదాన్ని తీసుకొచ్చి పెంచి దాన్ని పెద్దదానిగా మార్చాడు. అందుకే యెషయా గ్రంథకర్త అంటాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, ఈ చిన్నవారిని పెంచి నేను పెద్దవారిగా చేసి ఉన్నాను అంటాడు. అయిలరా, మనం ఆరాధించే దేవుడు ఆయన భూమి ఆకాశాలు పట్టజాలని దేవుడైనా ఆ మహాదేవుడు ఎవరిని కోరుకుంటారో తెలుసా? చిన్న చిన్న వారిని కోరుకుంటాడు, చిన్న చిన్న వ్యక్తులను కోరుకుంటాడు. మీరు చూడండి, యేసుక్రీస్తు వారు యెరూషలేము అనే పెద్ద పట్టణంలో పుట్టల, చిన్న గ్రామం బెత్లెహేము గ్రామంలో పుట్టాడు. ఆ రోజుల్లో గలిలయ సముద్రం గుండా యేసయ్య ప్రయాణమై వెళ్ళాల్సి వచ్చినప్పుడు తెలిసిన వాళ్ళు టకామని చెప్పండి, పెద్ద ధోనిని ఎక్కాడు అని రాసుందా, చిన్న ధోనిని ఎక్కాడు అని రాసుందా? అంటే దేవుడు ఏ ధోనిని కోరుకున్నాడు? చిన్న ధోని. యేసుక్రీస్తు వారు ఆ మట్లాది వారపు దినాన యెరూషలేముకి వెళ్ళాల్సి వచ్చి
గాడిదను గాడిద పిల్లను తీసుకురమ్మన్నాడు. మిమ్మల్ని అడుగుతా, యేసయ్య గాడిద మీద ఎక్కాడా, గాడిద పిల్ల మీద ఎక్కాడా? ఎంతకి తెలిసి చెప్తున్నారా, కలిసిందని చెప్తున్నారా మీరు? చెప్పాలి. గాడిద పిల్ల మీద ఎక్కాడు కదా. విచిత్రం, చిన్న గ్రామంలో పుట్టాడు, చిన్నదోని ఎన్నుకున్నాడు, చిన్న గాడిద పిల్ల మీద ఎక్కాడు. ఈ దేవుడు ఎవరంటే చిన్నవారిని కోరుకొని పెంచి పెద్దవారిగా మార్చే దేవుడు ఈ దేవుడు. ఈరోజు వాక్యం వింటున్న తమ్ముడు, చెల్లి, అక్క, అన్న, ఒకవేళ నువ్వు బ్రతుకుతున్న నీ గ్రామంలో నీ కుటుంబం చిన్న కుటుంబమా, ఆర్థికంగా పేద కుటుంబమా? నీ కుటుంబాన్ని చూసి 10 మంది ఇదెంత, దీని బ్రతికెంత, దీని బ్రతికెప్పుడు అప్పులే, మా దగ్గర చేయి చాచి అడుక్కుంటుంది, వీళ్ళకు సొంత ఇల్లు కూడా లేదు, అద్దింట్లో బ్రతుకుతున్నారు. సరే, ఒకవేళ సొంత ఇల్లున్న తాటాకులతో కప్పబడింది, ఇక వర్షం వచ్చిందంటే ఇంటికి బయటికి తేడా ఉండదు, ఎప్పుడు ఇల్లు నానుతూ ఉంటుంది. వీళ్ళ బ్రతుకు పేద బ్రతుకు, వీళ్ళ బ్రతుకు విలువలేని బ్రతుకు అని ఒకవేళ గ్రామం నేను చిన్నచూపు చూసిందా? ఇదెంత, దీని బ్రతుకెంత, గ్రామం నేను గూర్చి నీచంగా మాట్లాడిందా? చివరికి నీ తోబుట్టువులు కూడా నీ పేద స్థితిని చూసి నేను ప్రక్కన పెట్టారా? నీ గ్రామమంతా నిన్ను చిన్నచూపు చూసిందా? ఒక శుభవార్త, మనుషులు నిన్ను చిన్నచూపు చూస్తూ ఉంటే ఆకాశమందలి దేవుడు నీ వైపే తదేకంగా చూస్తున్నాడు. నీలాంటి దాన్నే దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయ. మనలాంటి చిన్నవారిని కోరుకొని, ఆయన కోరుకొని చారదీసిన తర్వాత చిన్నవారిని చిన్నవారిగానే ఉంచడట. ఏం చేస్తాడో తెలుసా? ఆ చిన్నవారిని ఆయనే పెంచి పెద్దవారిగా దేవుడు మార్చునుగాక. పెద్దగా చెప్దాం ఆమేన్. దేవుడు ఎప్పుడు బైబిల్లో దేవుని మనసు చూస్తే చిన్న చిన్న వారినే కోరుకున్నాడు, తృణీకరించబడిన వారినే కోరుకున్నాడు, వెలివేయబడిన వారినే కోరుకున్నాడు. అక్కడ దాకా ఎందుకు, మీకు అర్థమయ్యేటట్లుగా ఒక మాట చెప్తాను. దేవుడు మనుషుణ్ణి అనగా ఆదామును దేనితో చేశాడు? నేల మట్టితో చేశాడు. బంగారంతో చేయలా, వెండితో చేయలా, దేవదారు కర్రలో నుంచి చేయలా. ఈ సృష్టిలో ఉన్న పదార్థాలన్నిటిలో విలువలేని పదార్థం ఏదైనా ఉన్నదంటే మట్టి. నాకు సమాధానం చెప్పండి. బంగారానికి విలువ ఉందా, మట్టికి విలువ ఉందా? పెద్దగా చెప్పాలి. ఇప్పుడు తులం ఎంత? మీకు తెలియదు, మా అన్నకు తెలుస్తుంది. ఎంత అన్న తులం? 1,20,000 దాటిపోయింది. 1,60,000 నాకేం తెలిసిద్ది అన్న, మీరు చెప్తే కదా. 1,60,000. గమనించండి, బంగారంతో మనిషిని చేయలా, దేవదారు కర్రతో మనిషిని చేయలా. దేంతో చేశాడు? నేల మట్టితో, విలువలేని మట్టితో చేశాడు. నేనంట మట్టి అంత విలువలేందో, మనం దారిని వెళ్తూ ఉన్నాం, మన కాలుకు మట్టి బురద అంటింది. బురద అంటిన వెంటనే ఏం చేస్తాం? యాక్చి అని ఆ బురదను అక్కడే రుద్దేసేసి వెళ్ళిపోతాం, అక్కడే దులుపుకుంటాం. గమనించండి, మనం అట్లా దారిని వెళ్ళేటప్పుడు బురద కాకుండా బంగారు గొలుసు దొరికితే, కాలుకు బంగారు గొలుసు దొరికింది అనుకోండి, కాలుకు బంగారు గొలుసు తగిలింది అనుకోండి, యాక్చి అని అంటారా? వంగి జేబులో పెట్టుకొని అక్కడి నుంచి హానోకు మాయమైనట్టు మాయమైపోతారా? కదా. దేవుడు బంగారంతో చేయలా, మట్టితో చేశాడు. ఎవరిని? మనిషిని. ఎవరి మనిషి? గమనించండి, నేల మట్టితో మనిషిని చేశాడు, కానీ ఆకాశం క్రింద సృష్టికి పైన ఉన్న సమస్త జీవరాశులలో అత్యంత మేధావితనం కలిగినవాడు, అత్యంత జ్ఞానం కలిగినవాడు, అత్యంత వివేకవంతుడు, అత్యంత అద్భుతమైన వాడు మనిషే. ఇక్కడుండి ఫోన్ చేస్తే అమెరికాలో అరక్షణంలో హలో అంటున్నాడు, అంగారగ్రహం మీదకు వెళ్ళగలుగుతున్నాడు, చంద్రగ్రహం మీదకు వెళ్ళగలుగుతున్నాడు. ప్రపంచంలో అద్భుతమైన మేధావి మనిషే. గమనించండి, ఈ అద్భుతమైన మేధావిని దేవుడు ఎందులో నుంచి సృష్టించాడు? ఇంకోసారి చెప్పాలి, ఈ అద్భుతమైన మేధావిని మట్టిలో నుంచి సృష్టించాడు. ఈ దేవుడు ఎవరో తెలుసా? చీప్ మెటీరియల్లో నుండి చీఫెస్ట్ వ్యక్తిని దేవుడు కలుగు చేశాడు. అంటే విలువలేని దానిలో నుండి అత్యంత విలువైన మనుషుని దేవుడు పుట్టించాడు. గ్రామమా, ప్రజలారా, ఒకవేళ మీ గ్రామంలో మీ గ్రామస్తులు మిమ్మల్ని చూసి, మా గ్రామంలోనే ఇది పేదది,
వీడు దిక్కులేనోడు, వీడు దరిద్రుడు, వీడు కులం తక్కువడు, వీడు ఎన్నిక లేనివాడు. ఒకవేళ గ్రామం నిన్ను చిన్నచూపు చూస్తే, గ్రామం నిన్ను తృణీకరిస్తే, నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా? తృణీకరించబడిన ప్రజల మధ్యలోనే నిన్ను మూలకు తలరాయిగా మార్చగలిగిన దేవుడు. ఎక్కడ తృణీకరించబడ్డావో, ఎక్కడ వెలివేయబడ్డావో, ఎక్కడ అవమానపరచబడ్డావో, ఎక్కడ ఎగతాళి చేయబడ్డావో, ఎక్కడ గేలి చేయబడ్డావో, ఎక్కడ తలదించుకొని బ్రతుకుతున్నావో అక్కడే నీ తలపైకెత్తి మహారాణిలాగా నిన్ను ఊరేగించగలిగిన దేవుడు, మహారాజులాగా నిన్ను ఊరేగించగలిగిన దేవుడు. చప్పట్లు కొడుతూ ప్రభువారికి స్తోత్రాలు చెప్దాం. అయితే దైవజనమా గమనించండి, ఇశ్రాయేలీలు అనే చిన్న ద్రాక్షావల్లిని తీసుకొచ్చారు. యూఫ్రటీస్ నది మొదలుకొని మధ్యధరా సముద్రం వరకు వ్యాపించింది. ఈ ద్రాక్షావల్లి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి గుర్తు. లేఖనాల్లో మీరు ఎరుగుదురు కదా, పరలోకపు తండ్రి మంచి వ్యవసాయకుడు, నేను ద్రాక్షావల్లిని, మీరు నాలో తీగలు. యేసుక్రీస్తు వారు ద్రాక్షావల్లి. యేసుక్రీస్తు అనే ద్రాక్షావల్లి చిన్న ద్రాక్షావల్లిగా బెత్లెహేములో ఆయన పుట్టాడు. విచిత్రం తెలుసా? బెత్లెహేములో పుట్టిన యేసుక్రీస్తు ఇశ్రాయేలు దేశానికి మాత్రమే పరిమితం కాల, మధ్యధరా సముద్రం నుండి యూఫ్రటీస్ నది వరకు మాత్రమే పరిమితం కాల. యేసుక్రీస్తు అనే చిన్న ద్రాక్షావల్లి ఇజ్రాయేలు దేశపు సరిహద్దులు దాటి అమెరికా నుండి ఆస్ట్రేలియా వరకు ప్రపంచమంతా ఈ ద్రాక్షావల్లి విస్తరించింది. అయితే ఆయన వచ్చేటప్పుడు పెద్ద ద్రాక్షావల్లిగా వచ్చాడా, చిన్నవాడిగా వచ్చాడా? స్వరమెత్తాలి. పెద్దవాడిగా వచ్చాడా, చిన్నవాడిగా వచ్చాడా? వచ్చేటప్పుడు చిన్న ద్రాక్షావల్లిగా వచ్చాడు. ఆ చిన్న ద్రాక్షావల్లిగా మిగిలిపోలేదు, ప్రపంచాన్ని కప్పే మహా గొప్ప వృక్షంగా మార్చబడింది. తమ్ముడు, చెల్లి, నీ జీవితంలో యేసుక్రీస్తు ఎలా మహావృక్షంగా మార్చబడ్డాడో నీ బ్రతుకును కూడా దేవుడు అలా మార్చునుగాక. అయితే ఒక ద్రాక్షావల్లి అంత మహా గొప్ప చెట్టుగా మారటానికి కారణం బైబిల్లో మనం చూస్తాం కదా, దాని వేరు లోతుగా పారి. ఏ క్రైస్తవుడికైతే వేరుంటుందో, చెట్టు ఎదగాలంటే వేరుండాలి. చెట్టు భవిష్యత్తు అంతా వేరు మీద ఆధారపడుతుంది. వేరు ఎంత లోతుగా వెళ్తుందో చెట్టు అంత ఎత్తెదుగుతుంది, అంత విశాలమైన కొమ్మలు వస్తాయి. చెట్టు బ్రతుకు వేరు మీద ఆధారపడ్డట్లుగా క్రైస్తవ జీవితంలో ఆధ్యాత్మికంగా 5 రకాల వేర్లు ఉన్నాయి. ఈ 5 రకాల వేర్లు నువ్వు కలిగి ఉంటే చిన్న స్థితిలోనే దేవుడు నిన్ను వదిలిపెట్టడు. ఈ భూలోకంలో నిన్ను పెంచి పెద్ద చేసి ఎంత ఎత్తు ఎదిగింప చేస్తాడో తెలుసా? పరలోకం చేరి అంత ఎత్తుకు దేవుడు ఎదిగింపజేస్తాడు. పరలోక రాజ్యానికి చేరి అంత ఉన్నత స్థానానికి దేవుడు తీసుకొని వెళ్ళునుగాక. నంబర్ 1, వేరు అనేది మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సూచనగా ఉంది. ఎలాగూ అంటే ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తుని గురించి ఇలా రాస్తుంది. ఏమని రాస్తుందంటే, ఆయన దావీదు వేరు చిగురు అని రాస్తుంది. నాతో కలిసి చెప్పండి, ఆయన. వినపల్ల, ఆయన దావీదు వేరు చిగురు. ఎవరి చిగురట? దావీదు వేరు చిగురు. ఎవరాయన? ఆయనే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారిని వాక్యం వేరుతో పోల్చింది. విన్నారు కదా? చెట్టు వేరు మీద ఆధారపడ్డట్లుగా క్రైస్తవుడు ఎప్పుడు యేసుక్రీస్తు మీద ఆధారపడేవాడై ఉండాలి. మూఢనమ్మకాల మీద ఆధారపడకూడదు, బలం మీద ఆధారపడకూడదు, తెలివితేటల మీద ఆధారపడకూడదు, జనబలం, ధనబలం, కులబలం వీటి మీద ఆధారపడకూడదు. ప్రతి క్రైస్తవుడు జనబలం మీద కాదు, కులబలం మీద కాదు, దైవబలం మీద, ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో దైవబలం మీద ఆధారపడేటువంటి వాడిగా ఉండాలి. ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో వేరు కలిగిన చెట్టు ఎదిగినట్లుగా యేసుక్రీస్తు మీద ఆధారపడేవాడు ఎదగటం ప్రారంభించునుగాక. కొంతమంది వేటి మీద ఆధారపడతారంటే మూఢనమ్మకాల మీద ఆధారపడతారు, మూఢ విశ్వాసాల మీద ఆధారపడతారు. ఒకరోజు ఒక ఆయన పెళ్లి కార్డు తీసుకొని వచ్చాడు నా దగ్గరికి. అయ్యగారు, ఈ పెళ్లిలో మీరే వివాహం చేయాలి అయ్యగారు అన్నాడు.
నాకు అవకాశం ఉంటే చేస్తారులే అన్నాను. ఆ పెళ్లి కార్డు తీసుకొచ్చినప్పుడు ఆ పెళ్లి కార్డుకి 4 మూలల అదేదో రాశాడు. 4 మూలల పెళ్లి కార్డుకి ఏదో రాశాడు. ఏమి రాసి ఉంటాడు చెప్పండి? మీకెడ తెలుసు? అంటే ఇందు మూలంగా నాకు తెలిసింది ఏంటంటే ఇది కూడా ఆ బ్యాచే, అదే స్కూల్లో ఆయన ఎక్కడో హైదరాబాద్లో చేసిన ఆయన మీకెడ తెలుసు? మీ చుట్టమే. అది శుభం కలుగు చేస్తుందా? ఇందాక దైవజనులు చెప్పారు కదా, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. నిద్రించడం అంటే దేవుని మీద ఆధారపడి బ్రతకటం. నా దిక్కు నీవయ్యా, నా ఆధారం నీవయ్యా, నీవు తప్ప మరొక ఆధారం లేదని ఎవరు పరిపూర్ణంగా దేవుని మీద ఆనుకుంటారో, యేసుక్రీస్తే నా ఆధారం, ఈ మూఢనమ్మకాలు కాదు నా ఆధారం, ఈ మూఢ విశ్వాసాలు కాదు నా ఆధారం అని పరిపూర్ణంగా ఎవరైతే దేవుని మీద ఆనుకుంటారో వారు నిద్రించుచుండగా ఆయన వారికి నిశ్చయంగా అనుగ్రహిస్తాడు. ఆ మూలలు ఏదో రాశాడు. ఏ రాశాడు మీకు అర్థమైంది. ఆ పెళ్లి కార్డుకు పైన వాక్యం ఏమి రాశాడో తెలుసా? ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు ఉత్సహించి సంతోషించదము అని రాశాడు. మంచిది, భలే వాక్యం పెట్టాడే అని సంతోషించా. కొంచెం కిందకు వచ్చిన తర్వాత వాళ్ళ అబ్బాయి పేరుకు ముందు 2 సుక్కలు, తమ్ముడా రాజేష్ నీ పేరు చెప్తా ప్రస్తుతానికి, రాజేష్ అని రాశాడు. రాజేష్కి ముందేం రాశాడు చెప్పండి? చీనా, చీర తమ్ముడా, శ్రీ కాదు, చి అంటే చిరంజీవి అని. అని 2 సుక్కలు పెట్టి రాజేష్ అని రాశాడు. కింద కోడల పేరు ఏమని రాశాడో తెలుసా? పేరుకు ముందు లా సౌ అంటే చీలా సౌ అంటే ఉందా, స్కూల్లో చదువుకునే వాళ్ళు ఉన్నారు. రాశాడు. రాసి కోడల పేరు రాసి సోమవారం ఉదయం శుభముహూర్తాన ఉదయం 9:45 వివాహం జరిపించబడును. మనోడు సెకండ్లు కూడా వదిలిపెట్టల. నాకు డౌట్ వచ్చింది. ఉదయం 9:45 అన్నాడు, దాని ముందేమన్నాడు? శుభముహూర్తం అన్నాడు. నాకు వెంటనే డౌట్ వచ్చి ఈ పెళ్లి తేదీ ఎవరు నిర్ణయించారన్న. ఆయన ఇట్లా తలగొక్కుంటే ఏమన్నాడంటే, మా ఫ్యామిలీ పంతులు గారు నిర్ణయించారండి అన్నాడు. థామస్ అన్న, అంతకు మునుపు ఫ్యామిలీ డాక్టర్ పేరు విన్నా కానీ ఫ్యామిలీ పంతులు గారి పేరు నేను వినలా. అంటే ఈ లేఖంగా ముహూర్తాల కోసం పంతులు గారినే కుటుంబం కోసం పెట్టుకున్నారు. అయిలరా, ఈరోజు మన వేటకి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? ముహూర్తాలు చూడకండి. ఈరోజు ఇల్లు కట్టొచ్చా కట్టకూడదా? ముహూర్తాలు చూడకండి. ఇది మంచి రోజా చెడ్డ రోజా? ముహూర్తాలు చూడకండి. నేనంట, యేసుక్రీస్తు నీతో ఉంటే ప్రతిరోజు మంచి రోజే, ప్రతిరోజు మంచి రోజే. చివరికి అమావాస్య కూడా నీకు ఆశీర్వాదకరమైన రోజే. నమ్మిన బిడ్డలు చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. యేసు ప్రభు నీతో ఉంటే విశ్వాసం కలిగి ఆయన మీద ఆధారపడి యేసు ప్రభువును కలిగి ముహూర్తాలు విచారించకుండా దేవుని మీద విశ్వాసంతో నువ్వు అడుగు వేస్తే, యేసయ్య నీతో ఉంటే ఎడారిలో అడుగుపెట్టిన ఎడారి ఏదేనైపోద్ది. ఒకవేళ దయ్యాల కొంపలో నువ్వు అడుగుపెట్టినా అది దేవదూతల నిలయంగా దేవుడు మారుస్తాడు. యేసయ్య లేకుండా నువ్వు ఏదేనులో అడుగుపెట్టు, నీ అడుగు దయ వల్ల ఎడారి కాకపోతే నన్ను అడుగు. విన్నారా? యేసయ్య లేకుండా నువ్వు దేవదూతల కొంపలో అడుగుపెట్టు, అది ఆ తర్వాత దయ్యాల కొంప కాకపోతే నన్ను అడుగు. నేనంట, యేసు నీతో ఉంటే ప్రతిరోజు మంచి రోజే. పెద్దగా చెప్దాం ఆమేన్. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. నేను అడిగా, అయ్యా ఇదేంటయ్యా శుభముహూర్తం అన్నా, ఉదయం 9:45 55 అన్నావు, ఎందుకయ్యా అంటే మా ఫ్యామిలీ పంతులు గారు పెట్టాడండి అన్నాడు. బుద్ధి ఉందయ్యా? ముహూర్తాలు చూస్తే కొంతమంది చూస్తారు, వాళ్ళ విశ్వాసం వాళ్ళది. అయినా క్రైస్తవుడు ఇదేంటి? ఆయన అంటాడు, అయ్యగారు పెళ్ళి మాత్రం మా పాస్టర్ గారే చేస్తాడు, ముహూర్తం మాత్రం అమ్మా పెళ్లి చేసేది మాత్రం పాస్టర్ గారే, పెళ్లి తేదీ నిర్ణయించేది మాత్రం నేను. అప్పుడన్నా, నేను ఈ పెళ్లిలో వచ్చి వాక్యం చెప్పాలంటే
పైన వాక్యం కొంచెం మారిస్తే నేను వచ్చి వాక్యం చెప్తానన్నా. ఏం మార్చాలి చెప్పండి అన్నాడు. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం అని రాసావు కదా, అక్కడ ఏమని రాస్తామంటే ఇది పంతులు గారు ఏర్పాటు చేసిన దినం, దీని యందు ఉత్సహించి సంతోషించదము అని రాయన్న. అంటాడు బైబిల్లో అట్ట లేదుగా. బైబిల్ ఏమని రాసింది చెప్పాలి గట్టిగా. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం అని ఉంది కదా, బైబిల్లో అట్లా లేదుగా. మరి యెహోవా ఏర్పాటు చేసిన దినాన్ని నువ్వు పెట్టుకోలేదు కదా, ఎవరో పంతులుగా ముహూర్తం చూసావు కదా, ముహూర్తం చూసావు కాబట్టి ఇది పంతులు గారు ఏర్పాటు చేసిన దినం, దీని యందు ఉత్సహించి సంతోషించదు అని రాయన్న. బైబిల్ అట్లా లేదో అని నా వైపు కొర చూసి ఏమన్నాడు తెలుసా, హైదరాబాదులో మీరు ఒక్కళ్ళే పాస్టర్లా, 500 పడేస్తే 50 మంది పాస్టర్లు వచ్చి పెళ్లి చేస్తారు. ఇక హైదరాబాద్కు నువ్వు ఒక్కడివే పాస్టర్ అన్నట్టు అని ముఖం పుచ్చకాయ అంత లావు పెట్టుకొని ఆ పెళ్లి కాడు తీసుకొని వెళ్ళాడు. పెళ్ళైన 3 నెలల తర్వాత కనపడ్డాడు. అయ్యా కొడుకు కోడలు ఎట్లున్నారు అన్న. పక్క నవ్వుతా ఏమన్నాడు తెలుసా, శుభముహూర్తాన వివాహం చేయుట ఎలా, వారు ఎలా ఉన్నారని మీరు అడుగుట ఎలా, చిలకా గోరింకల్లాగా సంతోషంగా ఉన్నారన్నాడు. ఏమన్నాడు చెప్పండి, మీరు చివరి మాట చెప్తే అట్ట మొత్తం చెప్పండి. శుభముహూర్తాన సరే, శుభముహూర్తాన వివాహం చేయుటయాలా, వారు ఎలా ఉన్నారని మీరు అడుగుటయాలా, వారు చిలకా గోరింకల్లాగా సంతోషంగా ఉన్నారు అన్నాడు. మంచిదిలేయ్యా, అలా సంతోషంగా ఉంటూ మంచిదే. కొన్నిసార్లు మనం బుద్ధిహీనంగా ప్రవర్తించినా, ఇందాక అన్న చెప్పారు కదా, ఆయన వాత్సల్యం దినదినం, దేవుడు ప్రేమ కలిగినోడు కదా, ఆయన దయను బట్టి మనం కొన్నిసార్లు పొరపాటు చేసిన క్షమిస్తాడు. మంచిదయ్యా, వాళ్ళు సంతోషంగా ఉండటమే సంతోషం అని చెప్పాను. ఇంకొక 6 నెలల తర్వాత, అంటే పెళ్ళైన 6 నెలల తర్వాత కనపడ్డాడు. నేను ఉండబట్టలేక అడిగా, ఈసారి ఎట్టున్నాడు తెలుసా, నెత్తి మీద తడిగొడ్డేసుకొని వర్షానికి తడిసిన కోడి ఉంటుంది చూసారా, వర్షానికి తడిసిన కోడిలాగా తడి పట్టేసుకొని కనపడ్డాడు. నేను ఉండబట్టలేక అడిగా, అయ్యా చిలకా గోరింకలు ఎట్టా ఉన్నారు అన్న. అంటాడు, ఇంకేమి చిలకా గోరింకలండి, ఆ చిలకా గోరింకలు కాస్త పాము ముంగిసలు అయిపోయారు. ఆ కోడల పిల్ల మా ఇంటికి వచ్చి 6 నెలలు కాలేదయ్యా, 60 సార్లు పోలీస్ స్టేషన్ చుట్టూతో తిప్పిందయ్యా. నేను అనుకున్నా, శుభముహూర్తాన వివాహం చేయుటయాలా, పోలీస్ స్టేషన్కి వెళ్ళటంలో విచిత్రం ఏముంది అందులో. బిడ్డలారా, చీకటికి వెలుగుకు పొత్తు లేదు. దేవుని ప్రజలు ఎప్పుడు చీకటి సంబంధమైన ఆచారాలు, అన్ని ఆచారాలు ఆచరించే వ్యక్తులుగా ఉండకూడదు. నేనంటా యేసుక్రీస్తు మీద ఆధారపడి, అయ్యా నా దిక్కు నీవే, నిన్ను నమ్ముకొని నేను బ్రతుకుతున్నా, నీవు తప్ప నా బ్రతుకులో ఇంకొక ఆధారం లేదు. మేలు చేసినా నీవే నా దేవుడవు, మేలు చేయకపోయినా నీవే నా దేవుడవు, ఆశీర్వదించినా నీవే నా దేవుడవు, ఆశీర్వదించకపోయినా నీవే నా దేవుడవని ఆయన మీద ఆధారపడు. అద్భుతాలు చూడటానికి దేవుడు కృప చూపిస్తాడు. చిన్నవాడిగా ఉన్న నిన్ను నా దేవుడు పెంచి పెద్దవాడిగా నా దేవుడు నిలవబెట్టునుగాక. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. ఎప్పుడు ఎవరి మీద ఆధారపడాలి టకమని చెప్పండి. వినండి, నేను పాలిటెక్నిక్ చదువుకుంటున్న రోజుల్లో ఆ రోజు ఎగ్జామ్, సాలిడ్ మెకానిక్స్ అని ఒక సబ్జెక్ట్ ఉంది. ఆ సబ్జెక్ట్ నాకు రాదు, చాలా టఫ్ సబ్జెక్ట్. ఆ ఎగ్జామ్ రాయటానికి వెళ్ళే ముందండి అర్ధగంట సేపు మోకరించి రెఫరెన్స్ల మీద రెఫరెన్స్లు పెట్టి ప్రార్థన చేశా. దేవా, బుద్ధి జ్ఞాన సర్వసంపదలు నీలో గుప్తమై ఉన్నాయి కదా, చక్కటి ప్రత్యుత్తరం ఇచ్చుట నీ చేతిలో ఉంది కదా అయ్యా, ఈ ఎగ్జామ్ బాగా రాసేటట్లుగా నాకు సహాయం చేయ్యా అని నాకు రాని సబ్జెక్టు కోసం అర్ధగంట సేపు ప్రార్థన చేశా. సాలిడ్ మెకానిక్స్ కొరకు రాశాను, వచ్చాను. ఆ తర్వాత 2వ రోజు థర్మోడైనమిక్స్, అది నాకు బాగా ఫేవరెట్ సబ్జెక్టు, అద్భుతంగా నేను దాన్ని రాయగలను. శ్రీనివాస్ అన్న మీకు తెలిసి ఉండొచ్చు కదా, థర్మోడైనమిక్స్ మెకానికలే కదా మీరు. ఆ థర్మోడైనమిక్స్ ఎగ్జామ్ రాసేయటానికి వెళ్ళేటప్పుడు అది నాకు బాగా వచ్చు. ఎంతసేపు ప్రార్థన చేశానో తెలుసా,
సరిగ్గా లెక్కేస్తే 30 సెకండ్లు ప్రార్థన చేశా. ఎంతసేపు? అట్లా ఎగ్జామ్కి వెళ్ళే ముందు నిలవబడి, రూమ్లో నిలవబడి, దేవా ఎగ్జామ్కి వెళ్తున్నాను, యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. మీరు కూడా ఆమేన్ అన్నారా? అర నిమిషం ప్రార్థన చేశా. ఎందుకు అర నిమిషం ప్రార్థన చేశానో తెలుసా? ఈ సబ్జెక్టు నాకు బాగా వచ్చు, నేను బాగా లెక్కలు చేయగలను, దీని ఫార్ములా నాకు బాగా వచ్చు. నా బలం మీద ఆధారపడ్డా, నా తెలివి మీద ఆధారపడ్డా, నా జ్ఞానం మీద ఆధారపడ్డా. ఎగ్జామ్ రాశా, రిజల్ట్స్ వచ్చినాయి. నేను రాయలేను ప్రభా, నా వల్ల కాదు ప్రభా అని అనుకున్న సబ్జెక్టులో 88 మార్కులు వచ్చినాయి. నేను రాయగలను, నేను తెలివి కలిగినోడిని, ఈ మ్యాథ్స్ నాకు బాగా వచ్చు అనుకున్న సబ్జెక్టులో చెప్పండి, ఫెయిల్ అయ్యానా? లేదురా తల్లి, వీళ్ళు ఫెయిలే చేశారు నన్ను. లేదు, ఫెయిల్ కాల, 78 మార్కులు వచ్చినాయి. నేను రాయలేను ప్రభా, నా జ్ఞానం నువ్వే. దేవుని మీద ఆధారపడ్డా, 88 మార్కులు వచ్చినాయి. ప్రతి దినం దేవుని మీద ఆధారపడు, నీ శక్తికి మించిన అద్భుతాలు దేవుడు జరిగిస్తాడు. పెద్దగా చెప్దాం ఆమెన్, గట్టిగా చెప్దాం ఆమెన్. చెట్టు అంతా దేని మీద ఆధారపడి ఉంటుంది? వేరు మీద ఆధారపడి ఉంటుంది. క్రైస్తవుడు ఎప్పుడు ఎవరి మీద ఆధారపడాలి? యేసుక్రీస్తు అనే వేరు మీద నువ్వెంత ఆధారపడతావో అంతకంతకు దేవుడు ఎదిగింప చేయునుగాక.